చిరంజీవి మామూలు వ్యక్తి కాదు, మామూలు వ్యక్తినైనా గౌరవించాలి. అందులో చిరంజీవి కోట్లాది మంది తెలుగు ప్రజల అభిమాన నటుడు, ఒక రకంగా ఆరాధ్య నటుడు. అందుకే ఆయన పట్ల ఉన్న అభిమానం వల్ల రాజకీయాలలో ఎలాంటి పరిణామాలు వచ్చినా స్టిల్ ఆయనకు చెక్కు చెదరని ప్రజాబలం ఉంది అంటే కారణం ఆయన చిరంజీవి. సో ఇది ట్రూ మెగాస్టార్. ఇంకో నటుల్ని నేను తక్కువ చేయడం లేదు, కానీ బట్ డెఫినెట్గా తెలుగు సినీ అభిమానుల్లో కోట్లాది మంది అభిమానులు ఉన్న, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్న గొప్ప నటుడు. మనకు ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు తరం తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో టాప్ మెగాస్టార్, ఆ పేరుకు తగ్గ నటుడు. రెండవది తెలుగు సినీ పరిశ్రమలో పెద్ద. అది కార్మికుల సమస్యలు వచ్చినా, ప్రభుత్వంతో వివాదాలు వచ్చినా మీకు ఆయన ముందుంటాడు. మీకు చిరంజీవి పేరు కంపల్సరీగా వస్తుంది. గతంలో దాసనారాయణరావు లాంటి వాళ్ళు కొంత పాత్ర పోషించేవారు. సో సినిమా రంగంలో కూడా చిరంజీవి పట్ల ఆ గౌరవం ఉంది, ఆ మర్యాద కూడా ఆయనకు అందరూ ఇస్తారు. వివాదాలకు అతీతుడుగా ఆయనకు ఆ మర్యాద ఇస్తారు. మూడవది చిరంజీవి సహజ శైలి, అందులో లెటర్లో చెప్పినట్లు దురుసుగా మాట్లాడడం కానీ, నోరు జారడం కానీ ఎప్పుడూ మనం ఎక్కడ చూడలే. సో ఈవెన్ గరికపాటి ఇష్యూలో వివాదం వచ్చినప్పుడు కూడా మనము చిరంజీవి ప్రదర్శించినటువంటి స్వభావం చూసాం. ఆ తర్వాత గరికపాటి కూడా దానికి వెనక్కి వచ్చారు. అది వివాదము ముగిసింది కూడా. అందువల్ల చిరంజీవికి ఉన్న ప్రత్యేకత రీత్యా, విలక్షణ స్వభావం రీత్యా, తెలుగు ప్రజల్లో ఆయనకున్న గౌరవం రీత్యా ఆయన ప్రస్తావన వచ్చినప్పుడు గౌరవించాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా. తోటి నటుడుగా, తోటి రాజకీయాల్లో కూడా పాత్ర పోషించిన వ్యక్తిగా, అందులో పవన్ కళ్యాణ్తో పొత్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ అత్యంత గౌరవించే సోదరుడిగా ఏ రకంగా చూసినా కూడా చిరంజీవి పట్ల గౌరవం చూపాలి కదా. మరి ఈ అహంకారం ఏంటి, అహంభావం ఏంటి, ఎవడు గట్టిగా కోపం జగన్ మీద ఉండొచ్చు. ఇందులో జగన్ సైకో అన్నాడు, ఇదే టీడీపీ ఎమ్మెల్యే జగన్ సైకో అనడంలో ఆశ్చర్యమేమీ లేదు. అసెంబ్లీలో అలా అనొచ్చా అంటే, అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు పట్టుకుని వైసీపీలు చాలా మాటలు మాట్లాడాడు కనుక జగన్ అన్నదానికి నాకు అంత ప్రాధాన్యత లేదు. అది రాజకీయ రంగంలో రోజు అనుకునే మాటలే. కానీ అక్కడ చిరంజీవి ప్రస్తావన చెప్పిన కామినేని శ్రీనివాస్ మాట్లాడిన తీరు చూడండి, నందమూరి బాలకృష్ణ మాట్లాడిన తీరు చూడండి, అక్కడే కంపారిజన్ కనబడుతుంది కదా. ఇద్దరు వర్షన్లు జగన్ విషయంలో ఒకటే. జగన్ గౌరవం ఇవ్వలేదు అన్నది కామినేని శ్రీనివాస్ చెప్పేది, జగన్ గౌరవం ఇవ్వలేదు అని బాలకృష్ణ కూడా చెప్తున్నాడు. వర్షన్లు తేడా లేదు. ఈవెంట్స్లో కొద్దిగా తేడా ఉండొచ్చు, కానీ మీకు చిరంజీవి ప్రస్తావన వచ్చేప్పుడు కామినేని శ్రీనివాసరావు ఎంత హుందాగా ప్రస్తావించాడో చూడండి. అది మరి బాలకృష్ణ ఎవడు, ఏంట భాష అది. సో దీన్ని నిజంగా చెప్పాలంటే ఒక మనిషి ఎవరమైనా తొందరలో పొరపాట్లో మాట అనొచ్చు, దొరుకుతుంది. ఎవరైనా మనుషులం కదా, తప్పేమీ లేదు. ఇమ్మీడియట్గా ఇంత వివాదం అవుతుంటే బాలకృష్ణ దానికి ముగింపు పలికి బహిరంగంగా చిరంజీవికి క్షమాపణలు చెప్పి, చిరంజీవి నాకు సోదర సమానుడు, నేను ఏ దురుద్దేశంతో అనలేదు, జగన్మోహన్ రెడ్డి వ్యవహార సరళి పైన పరుషంగా మాట్లాడే క్రమంలో అన్నాను అని ఒక్క వివరణ ఇచ్చుంటే బాలకృష్ణ గౌరవం పెరిగేది, ఈ వివాదం ముగిసేది. నేను ఎందుకు ప్రస్తావించానంటే చిరంజీవి గరికపాటి వివాదం అలాగే ముగిసింది కూడా, మీరు గమనించండి. గరికపాటి చిరంజీవి సినీ రంగంలో ఎంతటి గొప్ప పాత్ర ఉంది అందరికీ తెలుసు. పోలిక కాదు కానీ గరికపాటి తెలుగు సాహిత్యం, ఇక ఇతర విషయాల్లో ఆయన భావజాలము దానిలోకి నేను వెళ్ళడం లేదు. ఎవరి భిన్నాభిప్రాయాలు ఎవరికైనా ఉండొచ్చు. సో ఆయన చెప్పే ప్రవచనాల్ని విశ్వసించే వారికి ఒక అభిప్రాయం ఉంటుంది, విశ్వసించిన వారికి ఒక అభిప్రాయం ఉంటుంది, తప్పలేదు. కానీ తెలుగు సాహిత్యములో, తెలుగు పద్యంలో గరికపాటే కదా. అది ఆ పద్యం వింటుంటే మనకు కూడా ఆనందం వేస్తుంది, ఎవరికైనా ఆనందం వేస్తుంది కదా. సో అందువల్ల తెలుగు సాహిత్యము, తెలుగు పద్యానికి గరికపాటి చేసిన సేవలు, సినీ రంగానికి చిరంజీవి చేసిన సేవలు దృష్టిలో పెట్టుకుంటే ఆ వివాదం ముగియాలని కోరుకోవాలి ఎవరమైనా. నేను ఆ రోజు మాట్లాడింది కూడా 5-6 లక్షల మంది చూశాను, యూట్యూబ్లో ఉంది. నేను తీసుకున్న వైఖరి ఇది. కొన్ని సందర్భాల్లో
మనకు తెలియకుండానే కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటన జరిగినప్పుడు వ్యక్తిత్వం ఎక్కడ మనిషి వ్యక్తిత్వం ముందుకు వస్తుంది అంటే ఆ కొంత సందర్భంలో ఘటనలు జరగడాన్ని వ్యక్తిత్వం రిఫ్లెక్ట్ చేయదు. కానీ జరిగిన తర్వాత నీవు ఎలా రియాక్ట్ అవుతావు. ఇప్పుడు ఇన్ని గంటలు అయిపోయింది వివాదమై, సోషల్ మీడియాలో మామూలుగా లేదు రెస్పాన్స్. నేను నిన్న మాట్లాడితేనే రాత్రి 9 గంటలకు వీడియో పెడితే ఇవాళ మార్నింగ్ లేసే వరకే 1,00,000 మంది చూశారు. అందువల్ల ఆ రకంగా ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంటే వాట్ మేక్స్ చిరంజీవి పట్ల నా ఉద్దేశం అది కాదు అని నేను ఉన్నది పోనీ. అందుకే నేను మిమ్మల్ని చెప్పింది సాక్షి కథన ఆధారంగా నేను మాట్లాడను. ఆ సాక్షి వాళ్ళ వర్షం వాళ్ళు ఇచ్చుకుంటారు, ఆంధ్రజ్యోతి కథనం తీసుకోండి అన్నది. అందుకే అంటే ఆంధ్రజ్యోతి కథనంలో మీకు రియాలిటీ మొత్తం ఉంది, సాక్షి కథనంలో వాళ్ళ వక్రీకరణ ఉంది. ఈనాడులోమో బాలకృష్ణ వ్యాఖ్యల్ని సంస్కరించి చెప్పే ప్రయత్నం చేశారు. ఎవడు అనలేదు సార్, ఎవరు అందువల్ల ఆయన ఎవడు అని అంటే ఈనాడు దాన్ని సంస్కరించి ఎవరు అని రాశారు, కవర్ చేశారు, సంస్కరించారు. వాళ్ళు ఒక రకంగా బాలకృష్ణ భాషను సంస్కరించారు. కానీ ఆంధ్రజ్యోతి కొద్దిగా ఫోర్త్ రైట్ జర్నలిజానికి పేరు కదా, సో ఉన్నది ఉన్నట్టు పబ్లిష్ చేశారు. అందువల్ల వీఆర్ టేకింగ్ ఆంధ్రజ్యోతి కాదు, బయట కూడా మనకు ఇప్పుడు ప్రేక్షకులంతా చూశారు క్లియర్గా ఎవ్వడు అని అన్నారు. సో వాట్ డస్ ఇట్ మీన్? సో చిరంజీవిని అవమానించడం ఏంటి అర్థం కాదు. బాలకృష్ణకు కోట్లాది మంది అభిమానులు ఉండొచ్చు, చిరంజీవికి లేరు అభిమానులు. సో చిరంజీవిని అభిమానమే కాదు, పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ వల్ల చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారని మర్చిపోకూడదు కదా. ఇది నేను చెప్పడం కాదు కదా, నేను చెప్పి ఇంకా చంద్రబాబు నాయుడే చెప్పాడు. అది కూడా బాలకృష్ణ షోలో చెప్పాడు, మళ్ళీ వేరే షోలో కూడా కాదు. బాలకృష్ణ షోలోనే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం వల్ల కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పిన తర్వాత మీరు ఆ యాంగిల్లో చూసినా, జనసేన యాంగిల్లో చూసినా, మరి చిరంజీవి పవన్ కళ్యాణ్ల మధ్య గ్యాప్ ఉంది అని కహానీలు మీడియాలో వచ్చినప్పుడు నేను చెప్పాను అదన్నీ అబద్ధము. ఆ మెగా కుటుంబం చాలా యునైటెడ్గా ఉంది. నాకు తెలిసినంత వరకు చిరంజీవి పవన్ కళ్యాణ్ల మధ్య ఆ అనుబంధం ఉంది అని. సో అందువల్ల నాకు పర్సనల్గా తెలుసు కనుక నేను చిరంజీవితో మాట్లాడాను కనుక చెప్పగలిగాను అన్నమాట. బట్టి ఏదో బేస్లెస్గా చెప్పలేదు నేను. సో ఆయనతో మాట్లాడాను. నేను TV9 జ్యూరీలో నేను జడ్జిగా వన్ ఆఫ్ ద జడ్జెస్. అప్పుడు నాకు చిరంజీవి నాగార్జుననే సన్మానం చేశారు వేదిక పైన. ఆ సందర్భంలో మాట్లాడాను కనుక నేను ఆ నమ్మకంతో చెప్పాను పవన్ కళ్యాణ్ పట్ల చిరంజీవి చాలా ప్రేమాభిమానాలు అని. పవన్ కళ్యాణ్ కూడా చిరంజీవి పట్ల ప్రేమాభిమానాలు చూపుతారు. అన్నదమ్ముల మధ్య ఏ రకమైన గ్యాప్ ఉంది అనడం పూర్తిగా అబద్ధం. కోర్ ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలీనం చేయడం పట్ల భిన్నాభిప్రాయం ఉండదు, తప్పేం లేదు కదా. అన్నదమ్ముల మధ్య కూడా ఒక అంశం పైన భిన్నాభిప్రాయం ఉండడం నేరం కాదు. సో కానీ బట్ అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ యాంగిల్లో చూసిన, జనసేన యాంగిల్లో చూసిన, కూటమి స్థిరత్వము అనే యాంగిల్లో చూసిన, జన సైనికుల మనోభావాల రీత్యా చూసిన, మెగా అభిమానుల పట్ల ఉండే ఆ భావోద్వేగాల రీత్యా చూసినా కూడా ఇది మంచిది కాదు కదా. బాలకృష్ణకు మంచిది కాదు, తెలుగుదేశానికి మంచిది కాదు, కూటమిలో ఐక్యతకు మంచిది కాదు. ఇది ఏ రకమైనటువంటి ధోరణి? అందులో మళ్ళీ దానిపైన చంద్రబాబు నాయుడు స్పందన లేదు, తెలుగుదేశం పార్టీ స్పందన లేదు, మీకు ఆ సభాపతి ఉపసభాపతి ఉన్నట్లున్నారు బహుశా. రఘురామకృష్ణరాజు ఉన్నారు సార్, ఎక్కడ వారించాలి కదా, ఆయన కాదు కదా. ఇప్పుడు మీరు ఒక సభాపతి స్థానంలో కూర్చున్న వ్యక్తి, ఇది పద్ధతి కాదండి బాలకృష్ణ గారు. మీరు పోనీ ఆయన జగన్ సైకో అన్నందుకు రఘురామకృష్ణరాజుకి ఆనందం ఉండవచ్చు, తప్పలేదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు పట్ల జగన్ ప్రవర్తించింది కూడా మనకు తెలుసు. అందువల్ల ఆ ఇద్దరి మధ్య ఉండేది అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, వాళ్ళిద్దరు ఇష్టం. కానీ ఎప్పుడైతే చిరంజీవి గురించి ఎవడు అని ప్రస్తావించాడో ఉపసభాపతి దాన్ని రికార్డులకి తొలగిస్తానని చెప్పాలి కదా. సభలో ఒక్కరన్నా దీన్ని రికార్డులకి తొలగించాలి అనాలి కదా. విచిత్రం ఏంటంటే జనసేన సభ్యులను అడగాలి కదా. దీన్ని మరి ఆశ్చర్యం, చిరంజీవిని ఒంటరివాడి చేస్తారా మీరు? అందరి వాడిని ఒంటరివాడిని చేశారు కదా అన్యాయంగా. ఇప్పుడు వేరే వీళ్ళ విషయంలోనైతే వెంటనే అధ్యక్ష దీన్ని రికార్డులకి తొలగించండి అంటారా లేదా? మరి చిరంజీవిని పట్టుకొని ఎవడు అంటే రికార్డులకి తొలగిస్తున్నాను ఉపసభాపతి ప్రకటించడు, ముఖ్యమంత్రి అడగరు, టీడీపీ సభ్యులు కోరరు, జనసేన సభ్యులు కూడా కోరరు. విచిత్రం ఏంటంటే ఇది రికార్డులకి తొలగించండి అంటే ఇవాళ మనం చర్చించే అవకాశం కూడా ఉండేది కాదు కదా. మరి ఎందుకు రికార్డులకి తొలగించలేదు?
ఇంకొకటి శాసనసభకు ఒక రూల్స్ ఉంటాయి, ప్రోటోకాల్. నేను 8 ఏళ్ళు ఎమ్మెల్సీని, ఆ అథారిటేటివ్గా చెప్తున్నాను. పార్లమెంటరీ ప్రివిలేజెస్ బై కౌలన్ షెక్దర్, పార్లమెంటరీ ప్రివిలేజెస్ బై సుభాష్ కాశ్యప్, పిడిటి ఆచార్య రాసిన అనేక ఆర్టికల్స్, ఇవన్నీ చదివిన వ్యక్తిగా, 2 సార్లు శాసన మండలి సభ్యుడిగా ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను. శాసన మండలి ఎథిక్స్ కమిటీలో కూడా నేను సభ్యుని. ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు. అది బేసిక్ సభా సాంప్రదాయం, బేసిక్ కన్వెన్షన్. నందమూరి బాలకృష్ణ తెలియకపోవచ్చు, ఇన్నేళ్ళు శాసనసభలో ఉన్నా. కానీ మరి ఉపసభాపతి చెప్పాలి కదా, ముఖ్యమంత్రి చెప్పాలి కదా. అన్నేళ్ల నుంచి చంద్రబాబు నాయుడు గారికి 40 ఏళ్ల శాసనసభ జీవితం ఉంది కదా. పద్ధతి కాదయ్యా. మన ముఖ్యమంత్రి గారు ఉన్నట్లున్నారు, సభలో ఉన్నారంటే మీడియాలో వచ్చింది, నేను వెరిఫై చేయలేదు కానీ మీడియాలో వచ్చింది. బట్ ఇది మీరు పద్ధతి కాదు, సభా సాంప్రదాయం కాదు. ఎందుకంటే సభా సాంప్రదాయం ఏంటి అంటే రైట్ టు రిప్లై ఉండాలి. ఈవెన్ ఒక ఐఏఎస్ అధికారుల పైన ఒక సభ్యుడు పరుషంగా మాట్లాడినా సభాపతి వారిస్తాడు. మీరు అలా పేర్లు తీసుకొని మాట్లాడుతున్నారు, సభలో వాళ్ళు లేనప్పుడు మాట్లాడకూడదు. సభలో వాళ్ళు ఉన్న ఐఏఎస్ అధికారులు సమర్థించుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు చిరంజీవికి ఆ సభలో ఎవరు సమర్థించారు? చిరంజీవి లేడు కదా. రైట్ టు రిప్లై అనేది ఫండమెంటల్ రైట్ కదా. ఇప్పుడు నా పైన మీరు విమర్శ చేసినప్పుడు నాకు సమాధానం చెప్పుకునే అవకాశం ఉండాలి. అందువల్ల సభా సాంప్రదాయం ఏంటంటే సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదు అనేది సభా సాంప్రదాయం. అంటే గతంలో భువనేశ్వర్ గారి గురించి కూడా వైసీపీ సభ్యులు అనుచితంగా మాట్లాడినప్పుడు ఇదే విషయాన్ని టీడీపీ వాళ్ళు రైజ్ చేశారు. అసలు భువనేశ్వర్ సభలో లేరు కదా అని చెప్పి దాని దీనికి మనకు పోలిక లేదు. అది ఆమె లేదు అన్నది ఇష్యూనే కాదు. అది ఆడ ఇష్యూ అది కాదు. ఇష్యూ అన్యాయంగా దుర్మార్గంగా మాట్లాడారు. అది కదా, అది మళ్ళీ వేరే ఇష్యూ. అది ఆ సభలో ఉన్నారా లేరా అన్నది ఇష్యూ కాదు. సభలో ఉన్నా మాట్లాడద్దు, లేకుండా మాట్లాడదు. అట్లాంటి భాష సభలో ఉంటే కూడా మాట్లాడచ్చు. అట్లాంటి దుర్మార్గమైన ఆ నీచమైన మాట దయచేసి దాన్ని దీంట్లో తీసుకురాకండి. కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే సభలో చిరంజీవి లేనప్పుడు, ఆయనకు అప్పుడు ఏం జరిగిందో చెప్పుకునే అవకాశమే లేనప్పుడు